కలియుగ ప్రత్యక్ష దైవాన్ని పట్ల రాజకీయ పార్టీలు కానీ ఇప్పుడు ఈ లడ్డులో గుడ్డు మాంసం కలిపిన జగన్మోహన్ రెడ్డి కానీ ఒక గొడ్డు ప్రవర్తనలో ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. టీటీడీకి అన్యమతస్థులను చైర్మన్ గా వేసింది కాకుండా ఒక ముస్లిం కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్ అప్పచెప్తారా? ఎంత దారుణమైన అవసరం. టీటీడీలో విజిలెన్స్ ఏమైంది? టీటీలో ఆహార పదార్థాలకు సంబంధించిన చెక్ చేయాల్సిన విభాగాలు ఏమైనాయి? అంటే ఈ రోజున భక్తులు చెప్తేనో లేకపోతే సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రి గారు జగన్ ప్రభుత్వంలోనే హెచ్చరించినా కూడా పట్టించుకోలేని పరిస్థితే. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. సిగ్గు తెచ్చుకోవాలా. టీటీడీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు, మీరు దేవుడి పట్ల అపచారం చేశారు. ఈ అపచారానికి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని క్షమించడు. రోజు వెంకటేశ్వర స్వామికి 15 నుంచి 26 రకాలు పర్సనల్ గా ఆయనకి ప్రసాదం తయారు చేసి నేతితో పెడతారు. ఆ ప్రసాదాలు బయట దొరకవు, అమ్మరు. ఓన్లీ వెంకటేశ్వర స్వామి వారి కోసమే చేసే ప్రసాదాలు అవి నేతితోనే చేస్తారు. వాటిని కూడా మీరు ఈ గొడ్డు, పంది, చేప లాంటి మాంసాలు కలిపిన వాటితో మీరు అపచారం చేశారంటే తయారు చేసే ప్రసాదాల్ని. ఎంత దారుణం, సిగ్గుమాలిన పని. అసలు మీరు మనుషులేనా? మనిషి జన్మలో ఉన్న రాక్షసత్వంతో నిండిన వ్యక్తుల. కనీసం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి నిన్న చెప్తాడు దేవుడి దగ్గర ప్రమాణం అని. సుబ్బారెడ్డి, నీ భార్య క్రిస్టియను, నీ భార్య అక్క జగనమ్మ క్రిస్టియను, నువ్వు హిందూ మతం ముసుకేసుకొని పదవి తెచ్చుకుంటావు. నీ భార్య ఇంటర్వ్యూలు చేసింది టీటీడీ ఛానల్స్ లో. అంటే మీకు ఈ 5 ఏళ్ల పాటు తిరుమల దేవస్థానం రాసిచ్చేశాడా జగన్మోహన్ రెడ్డి? జీడిపప్పు కాంట్రాక్టులో కమిషన్లు, సిమెంట్ పనుల్లో కమిషన్లు, నెయ్యిలో కమిషను, బియ్యంలో కమిషను. వీటి కోసమే మీ బతుకుతుంది. పాకి పనులు చేసుకున్నా కూడా డబ్బులు సంపాదించవచ్చు టీటీడీ చైర్మన్లు, మెంబర్లు. రాజకీయ ఆవాస కేంద్రం చేస్తారా టీటీడీని? దయచేసి చంద్రబాబు గారి ప్రభుత్వానికి మేము బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ఒకటే చెప్తున్నాం, టీటీడీ బోర్డు వేయమాకండి. ఒక స్పెషల్ ఆఫీసర్లో ఐఏఎస్ ఒక జడ్జి గారి నేతృత్వంలో కేరళ శబరిమల గుడిని ఎట్లా నడుపుతున్నారో అట్లాంటి పరిస్థితిని ఏర్పాటు చేయండి. ఇట్లాంటి పరిస్థితుల్ని వెంకటేశ్వర స్వామి పట్ల చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా తప్పులు చేయకూడదని మేము భక్తులుగా తెలియజేస్తున్నాం. కానీ మోడీ గారి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే దేశంలో ఉన్న అన్ని దేవాలయాల మీద ఒక చట్టం తీసుకురావాలి. రాజకీయ ఆవాస కేంద్రాలుగా మారిన దేవాలయ వ్యవస్థల్ని బయటికి తీసుకొచ్చే చట్టాన్ని మోడీ గారి ప్రభుత్వం చేస్తే హిందువులు నమ్ముతారు. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారి ప్రభుత్వం కూడా దేవుళ్ల పట్ల అపచారం చేసినట్లుగానే హిందువులు భావిస్తున్నారు. ఇప్పటికే 10 ఏళ్లు ప్రభుత్వం ఇచ్చినా కూడా ఆయనకి ఇంకా చేత కాలేదు మన దేవాలయాల్ని బయటికి తీసుకురావటానికని. ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారికి రోజుకి 15,000 టన్నుల నెయ్యి అవసరమైతే కర్ణాటక రాష్ట్రంలో నందిని మిల్క్ డైరీ నుంచి, తమిళనాడు రాష్ట్రంలో అవని తమిళనాడు డైరీ మిల్క్ సంఘం నుంచి నెయ్యి తీసుకుంటుంటే గత ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రభుత్వం కమిషన్ల కోసం కకృతబద్ది కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్, వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని చెప్పి మేము గతంలోనే చెప్పాం. ఈ వైళ్లు చైర్మన్లుగా నియమించి వైఎస్ మేనల్లుడు ధర్మారెడ్డిని అక్కడ నియమిస్తే అతను లుంగీ కట్టుకొని వాడు ఐఏఎస్ టీటీడీ చైర్మన్ కుర్చీలో కూర్చొని అతను వ్యవహారం చేశాడంటే
ఎంత దారుణమైన అంటే ఒక క్రిస్టియానిటీకి దేవాలయాన్ని అప్పచెప్తారు, ఆ పవిత్ర దేవాలయాన్ని. ఆల్ఫా అనే ఒక ముస్లిం సంస్థకు 1000 కాంట్రాక్ట్ ఇస్తారా? ఎంత సిగ్గుమాలిన చర్య, ఎంత సిగ్గుచేటు. ఇటు పోతున్నారా మీరు? దేవుడి విషయాల్లో తప్పులు చేస్తే మీ వంశాలు నాశనం అయిపోతాయి. ఇప్పటికైనా మీరు దేవుడి దగ్గర ప్రమాణం చేయటం కాదు, మీరు మీ ఆస్తులు దేవుడికి అప్పచెప్పి మళ్ళా మీ జీవనాన్ని ప్రారంభించండి. ప్రారంభించకపోతే దేవుడు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు. క్షమించకుండా మీకు మీ వంశాలకి మీకు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలో కూడా మరి కలియుగ ప్రత్యక్ష దైవం ఏం చేయబోతున్నాడో, ఏమి ఆట పెట్టబోతున్నాడో మీకు తెలియబోతుంది. భారతదేశంలో ఉన్న ల్యాబొరేటరీస్, ప్రభుత్వానికి సంబంధించిన 2 ల్యాబొరేటరీలు, వాటి మీద విచారణ చేసి రుజువులతో సహా, ప్రూఫ్స్తో సహా ఇస్తే మీరు దేవుడు ముందు ప్రమాణానికి రెడీ అని చెప్తారా? మరి అదే జిల్లాలో లోకేష్ గారు పర్యటిస్తున్నాడు, దేవుడి ముందు ప్రమాణానికి నేను రెడీ అన్నాడు. మీకు దమ్ముందా? వచ్చి మీరు మీ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి పిల్లా పాపలతో సహా వచ్చి ప్రమాణాలు చేయడానికి మేము తప్పులు చేయలేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము ఎటువంటి తప్పులు చేయలేదు, ఎటువంటి కమిషన్లు తీసుకోలేదు, ఎటువంటి అన్యమతస్తులకి